అల్హమ్దుల్లా సలాతు వసలాం అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. నిన్న మనం చదువుకున్నది లీన్ గురించి చదువుకున్నాము. దీంట్లో అవును. మరి అందరికీ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా లీన్లో? అల్హమ్దుల్లా సార్ అర్థమైంది. అర్థమైంది అందరికీ? అర్థమైంది కదా అందరికీ? మీ ఇష్టం అల్హమ్దులిల్లా చెప్పండి. ఓకే. ఇప్పుడు ఒకవేళ మీ అందరికీ అర్థమైంది, దీంట్లో ఏమి డౌట్స్ ఏమీ లేవు అంటే తర్వాత నియమానికి వెళ్దాము. తర్వాత నియమము ఇది అర్థమైతే చాలా తేలిక, అర్థం కాకపోతే కష్టం. ముందే చెప్తున్నా, అర్థమైతే చాలా తేలిక, అర్థం కాకపోతే కష్టం. ఓకేనా? ఇంతవరకు మనం చదువుకున్న దాంట్లో మద్ అంటే ఏమిటి, ఇది అర్థమైతే ఈ తర్వాత వచ్చే నియమం చాలా తేలిక అవుతుంది. మద్ అంటే మధ్యలో మద్ అంటే 3 మనకు అక్షరాలు రెండు ఉంటాయి. హరకాతుల దీనిలో మద్ 2 గురించి అక్షరాలు ఉంటాయి. మాట్లాడుతాం. ఓకేనా? రెండు హరకాతుల మద్ ఎలా రావచ్చు ఇది చెప్పండి. యా మధ్య, అలీఫ్ మధ్య, వావ్ మధ్య, యా మధ్య. మీ మీ శబ్దం చాలా తక్కువగా వస్తుంది. అలిఫ్ యా వావ్ షే. అది హురుఫే మద్. అది అలీఫ్ యా సుకూన్ వావ్ సుకూన్. ఎప్పుడు కూడా మధ్యలో భాగమైన యా గురించి చెప్తున్నట్లయితే యా సుకూన్ యామీన్ గట్టిగా చెప్పాలి, వావ్లిన్స్ వావ్ యామీన్ సుకూన్ వావ్లిన్స్ గట్టిగా చెప్పాలి. ఓకేనా? రెండు హర్కాతుల మధ్యలో ఏమేమి వస్తాయో చెప్పండి. యా ఏం మధ్య, షేక్ అర్థం అలీఫ్ మధ్య, అలీఫ్ వెరీ వస్తుంది గుడ్. సార్. యా అలీఫ్ మద్ వస్తుంది, వావ్ వస్తుంది, వస్తుంది సార్. ఇంకా యా వస్తుంది, వావ్ వస్తుంది సార్. యా మద్ వస్తుంది, వావ్ మద్ వస్తుంది. వావ్ మధ్య వస్తుంది సార్. ఓకేనా? అలీఫ్ మద్, యా మద్, వావ్ మద్. వావ్ మద్. ఇంకా ఏమొస్తాయి రెండు హరకాతుల మధ్యలో? రెండు హరకాలు. అలిఫ్ మద్ వా సగీనా యా వావ్ సగీరా సగీరా యా సగీరా సార్. స్టెప్ బై స్టెప్ వెళ్దాం మనం. అలిఫ్ తో పాటు మనకు రెండు హర్కాతుల అలిఫ్ మధ్యలు సగీరా రెండు వస్తాయి. వాటి అలిఫ్ పేర్లు ఏమిటి? అలిఫ్ సగీరా అలిఫ్. మీరు జాగ్రత్తగా ఒక్కొక్క విషయం ఇప్పుడు నేను చెప్పేది పూర్తి ధ్యానంతో వినాలి. అలిఫ్ మనం మొట్టమొదట మధ్య అలిఫ్ మద్ అనుకున్నాం. అలిఫ్ మద్లో అలిఫ్ సగీ ఫతహా సగీరా వస్తుంది సార్. అలిఫ్ సగీరా ఒకటి వస్తే, ఇంకా అలిఫ్ ఫతహా అలిఫ్ మద్ ఒకటి వస్తుంది. అలీఫ్ వస్తుంది. అలిఫ్ మద్. ఇంకా అలిఫ్ లో ఇంకేమైనా మద్ వచ్చే అవకాశం ఉన్నాయా? మధ్యలో ఇంకా ఏమి ఇస్తే సార్ అలిఫ్ మద్. ఇంకా అలిఫ్ సగీరా అలిఫ్ మద్ సార్. అలిఫ్ సగీరా మనం రాసాం కదా ఫస్ట్. అలిఫ్ సగీరా అంటే ముందు అంతే రాసాం సార్. కదా, ఒకటి మధ్యలో రాసాం. 3 వస్తాయి. రెండోది అలిఫ్ మద్. ఈ రెండు కాకుండా ఇంకేమైనా అలిఫ్ తో సంబంధం ఉన్న మద్ వచ్చే అవకాశం ఉందా? అలిఫ్ తో సంబంధం ఉండి మద్ వచ్చే అవకాశం ఏదైనా ఉందా? ఇంకా ఇంకేమైనా ఇప్పుడు మద్ జరిగే వస్తుందా? పాఠాలు అడుగుతున్నారా, జరగబోయే పాఠాల గురించి అడుగుతున్నారా షేక్? ఇప్పుడు జరిగిపోయిన పాఠాల గురించి అడుగుతున్నాను. ఇంతవరకు చదువుకున్న దాంట్లో అలీఫ్ భాగంగా ఎన్ని మద్దులు మనం చదువుకున్నాం? హమ్జ్ అలీఫ్ భాగంగా వచ్చే రెండు హర్కతుల మద్దు ఎన్నింటి గురించి మనం చదువుకున్నాం? రెండా, మూడా, నాలుగా? 3 సార్. మధ్యలో 3 అన్నాము సార్. అలీఫ్ మూడు భాగంగా వచ్చే చదువుకున్నా షేక్. మద్దులు అలీఫ్ మూడు మద్, అన్నారు వావ్ మీరు. మద్, యా మద్. హంజా లేదు, ఒక్క నిమిషం మీరు జాగ్రత్త నా ప్రశ్న వినండి. అలీఫ్ భాగంగా వచ్చే రెండు హర్కతుల మద్దుల గురించి మనం చదువుకున్నాం. అవి ఎన్ని మద్దులు? అలీఫ్ భాగమై ఉండాలి 3 దాంట్లో. సార్. అంతే సార్. అలీఫ్ మధ్య, వావ్ మధ్య, యా మధ్య, సగీరా, ఫతహా సగీరా. ఓకే. రెండే వస్తుంది. మీరు చెప్పిన దాంట్లో నా ప్రశ్న మీరు అర్థం చేసుకోలేదు. అలీఫ్ భాగంగా ఉన్న రెండు హర్కతుల మద్, అలీఫ్ దాంట్లో తప్పకుండా భాగం ఉండాలి. యా మద్లో అలీఫ్ భాగంగా ఉందా? వావు మద్లో అలీఫ్ లేదు, భాగంగా ఉందా? సార్ రెండు జేర్ ఉంది అలిఫ్ రెండు వస్తుంది. మద్. వావ్ అలీఫ్ మద్దు అలీఫ్ సగీర్ అండి. సగీర కాదు, అది అది ఏమంటారండి,
చెప్పండి రావట్లేదు. అలీఫ్ సగీరా మరియు అలీఫ్ మద్. ఈ రెండు కాక అలిఫ్ మద్. ఇంకేమైనా రెండు హరకాతుల మద్, అలీఫ్ భాగంగా వచ్చే రెండు హరకాతుల మద్ ఏదైనా ఉందా? అది ఇవి ఉన్నాయి సార్, వావ్లిన్ యాలిన్ లో కూడా అలీఫ్ అది ఫతహా వస్తుంది కదా, అదా లే- కానీ అర్థం కాలేదు దీర్ఘం సార్ నాకైతే. ఫతా వచ్చింది. నేను అడిగేది అలీఫ్ భాగంగా ఉండాలి. దాంట్లో అలీఫ్ భాగంగా ఉందా? ఆహా లేదు సార్. ఓకే, ఇంకో ప్రశ్న అడుగుతాను నేను. మద్, ఉమ్, రెండు హరకాతుల మద్లో మనం రెండు భాగాలు ఉన్నాయి అనుకుందాం. మొదటి భాగంలో ఉమ్, ఫతా గాని కస్రా గాని దమ్మా గాని ఉండాలి. రెండో భాగంలో ఉమ్, ఆ, చిన్న అలిఫ్ గాని పెద్ద అలిఫ్ గాని ఉండాలి. చిన్న యా గాని పెద్ద యా గాని ఉండాలి. చిన్న వావు గాని పెద్ద ఆ, వావు గాని ఉండాలి. అదే కదా మనం ఉమ్, చదువుకున్నది. అవును సార్. అవును సార్. ఆ, చిన్న యా గాని పెద్ద యా సుకూన్ గాని, నేను మర్చిపోయాను, యా సుకూన్ గాని ఆ, ఉండాలి. చిన్న వావు గాని పెద్ద వావు సుకూన్ గాని ఉండాలి. ఇవి మనం ఉమ్, చదువుకున్నాం. అంటే మొదటి భాగంలో ఏముండాలి? అక్షరం పైన మూడింట్లో ఒకటి ఫతహా ఉండాలి. ఫతా గాని ఫతహా ఉండాలి. ఫతహా కస్రా సార్ గాని. ఫస్ట్ ది. మనకి ఇప్పుడు ఈ 29 అక్షరాల 29 అక్షరాల్లో మొదటిగా ఫతహా ఉండాలి. తర్వాత ఆ అలీఫ్ సుకూన్ ఉంటే అది అలీఫ్ మద్ద అవుతుంది షేక్. 28 అక్షరాల తర్వాత మ- కసరా ఉండి తర్వాత యా ఉంటే అది యా మద్ద అవుతుంది. వావు మద్ద అయితే 29 అక్షరాల ముందు పేషు అనే దొమ్మ ఉండి తర్వాత వావు సుకూన్ ఉంటే అది వావు మద్ద అవుతుంది షేక్. ఉమ్, అది దాదాపు 80% మీరు కరెక్ట్గా చెప్పారు. 29 అక్షరాలు కాదు, ఇక్కడ 28 అక్షరాలనే తీసుకుందాం. 27 అక్షరాలు సార్. 28 హంజా అక్షరాలు. అంటే అసలు చెప్తారు. 28 అక్షరాలు షేక్. 29 కాదు, అలీఫ్ని విడిచిపెట్టేసి 28 అక్షరాలే తీసుకుందాం. 20. ఎందుకంటే అలీఫ్ స్వయంగా ఒక అక్షరంగా రాదు ఎప్పుడు కూడా. అది మధ్యలో అవును షేక్. భాగంగా వస్తుంది, బహువచనంలో భాగంగా వస్తుంది. కాబట్టి మొదటి తప్పు ఏమిటి? 29 కాదు, 28 అక్షరాలు. రెండో తప్పు ఏమిటి? 28 షేక్. కస్రా తర్వాత యా సుకూన్ రావాలి, తొమ్మ తర్వాత వావ్ సుకూన్ రావాలి. అవునా? ఇప్పుడు మొత్తం కసరా తర్వాత మనకు యా సుకూన్ యా మా తర్వాత సుకూన్, వావ్ సుకూన్. సుకూన్ అనే పదం విడిచిపెట్టొద్దు మీరు. యా సుకూన్ వావ్ సుకూన్ చాలా ఇంపార్టెంట్. సుకూన్ చెప్పటం తర్వాత మీకు చాలా పనికొస్తుంది ఇది. సరేనా? చాలా షేక్. ఇన్షాల్లా. ఓకే. ఆ, అలీఫ్తో వచ్చే మద్దులు ఎన్ని ఉన్నాయి? అలీఫ్ భాగంగా ఉండాలి దాంట్లో. షేక్ మీరు ఇందాక నుంచి అడుగుతున్నారు కదా, ఆ ప్రశ్న అస్సలు అర్థం ప్రశ్న అవ్వట్లేదు అర్థం షేక్. కావట్లేదు. ఓకే, అలిఫ్తో వచ్చి ప్రశ్న అర్థం కావట్లేదు. అవునండి, మీరు అడిగిన దానికి మేము ఇంకోసారి చెప్తాను ఎలా నేను. చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఇంకోసారి చెప్తాను. మొదట ఏమనుకున్నాం మనం? 28 అక్షరాలలో ఒకటి ఉండాలి. మొదటి పాయింట్ ఇది. అవునా? ఆ, అవును షేక్. మొదటి పాయింట్లో ఏముంది? 28 అక్షరాలలో ఒక అక్షరం ఉండాలి. ఇది మొదటి పాయింట్. ఒక అక్షరం, అది ఏదైనా కావచ్చు. రెండో పాయింట్ ఏమిటి? ఆ అక్షరాల పైన ఆ అక్షరాల పైన ఫతహా. ఆ అక్షరాల అలీఫ్ పైన రావాలా? ఫథా గాని అలీఫ్ రావాలి. ఫథా గాని కస్రా గాని లేదా దమ్మా గాని. అలా 22 అక్షరాలకి వస్తుంది కదా సార్. అంటే ఇక్కడ ఏముండాలి? హరకాత్ ఉండాలి. రెండో పాయింట్ ఇది. మొదటి పాయింట్ ఏమిటి? 28 అక్షరాలలో ఒక అక్షరం ఉండాలి. రెండో పాయింట్ ఫథా కస్రా దమ్మాలలో ఒకటి ఉండాలి. కరెక్టేనా? మూడో పాయింట్లో సగీరా అక్షరం కానీ లేదా మొత్తమే రాద్దాం, మీకు క్లియర్గా ఉంటుంది. అలీఫ్ సగీరా ఉండాలి, 20. లేదా అలీఫ్ ఉండాలి, లేదా యా సగీరా ఉండాలి, లేదా యా సుకూన్ ఉండాలి. వావ్ సగీరా లేదా వావ్ సుకూన్ ఉండాలి. అస్సలాముఅలైకుం కాదు, షేక్, మీరు రాస్తున్నారా అది? కనిపించట్లేదు సార్. మీ స్క్రీన్ కనిపించట్లేదా? రాసే మీరేం అక్షరాలు రాసి కనిపిస్తే మీరేం రాసేది కంప్లీట్ చేసి కనిపించట్లేదు సార్. ఇప్పుడు ఫోటో ఉంది కానీ ఇప్పుడు ఇప్పుడు కనిపిస్తుంది. అప్పుడు కనిపిస్తుంది. కనపడుతుంది షేక్. ఓకే, మొట్టమొదటి పాయింట్ ఏంటి మనకు? మద్ 28 రావాలి అంటే అక్షరాల్లో ఫస్ట్ ఒక మనకు కావాల్సింది 28 ఒక అక్షరం. అక్షరాలలో ఒక అక్షరం కావాలి. ఒక ఒక ఇల్లు అక్షరం. కట్టాలి అంటే ఒక స్థలం కావాలా, లేకపోతే గాలిలో కడతామా? లేదు సార్, లేదు కరెక్ట్ షేక్. కాదు.
ఏదో ఒక స్థలం కావాలి, కొండ స్థలం మీదో కావాలి. గుట్ట మీదో కిందో నేల మీద ఎక్కడో ఒక చోట ఒక స్థలం అంటూ ఉండాలి కదా, నేల అంటూ ఉండాలి కదా. అవును ఆ, సార్. సార్. అవును అదేమిటి? సార్. అక్షరం ఇక్కడ. అవునా? అక్షరం అవును సార్. లేకపోతే అవును సార్. ఇల్లు కట్టలేము. ఇది బండ గుర్తు. ఉమ్. రెండోది ఏం కావాలి? దాని పైన లేదా కింద ఏదైనా హరకాత్ కావాలి. హరకాత్ అంటే అవును సార్. ఏమేమి వస్తాయి? పత ఫతా అయినా రావచ్చు, కావచ్చు, కసర కసరా అయినా రావచ్చు, కావచ్చు, దుమ్మ అయినా కావచ్చు. వస్తాయి షేక్. దొమ్మ రావచ్చు. మూడింట్లో ఒకటి రావచ్చు. ఇది రెండో పాయింట్. మూడో పాయింట్లో అలిఫ్ సగీరా కానీ అలిఫ్ కానీ ఎప్పుడు ఇది ఫతా ఉన్నప్పుడు, యా సగీరా కానీ యా సుకున్ కానీ ఎప్పుడు ఇది కసరా ఉన్నప్పుడు, వావ్ సగీరా కానీ వావ్ సుకున్ కానీ ఎప్పుడు ఇది దొమ్మ ఉన్నప్పుడు. అంటే దానికి సంబంధించిన మధ్య అక్షరం ఉండాలి. అవునా కదా? అవును సార్. ఓకే, నేను అడిగిన ప్రశ్న ఓకే. ఏమిటి అంటే అక్షరం పైన ఫథా ఉంది. ఇది రెండు పాయింట్లు మనం వదిలేస్తున్నాం. మూడో పాయింట్ నేను అడిగాను. అలిఫ్ అలిఫ్ మధ్యలో భాగంగా వచ్చే మధ్యలు ఎన్ని ఉన్నాయి? అలిఫ్ భాగంగా ఉండాలి. అలిఫ్ దాంట్లో భాగంగా ఉండాలి. మనం ఇక్కడ 6 కేసులు మన ముందుకు వచ్చినాయి. 6 కేసుల్లో ఎన్ని కేసుల్లో అలిఫ్ భాగంగా ఉంది? అలీఫ్ అలీఫ్ సగీరా హంజా. 2 సార్. 2 ఉన్నాయి. అలీఫ్ సగీరా రెండు ఉన్నాయి అంటే 2. రెండింటికంటే ముందు తప్పనిసరిగా ఏముండాలి హర్కాత్లో? ఫతహ. ఫథా ఫతహా ఉండాలి. ఉండాలి షేక్. ఫతహా ఫతహా సార్. ఉండాలి. ఫథా ఉండాలి. తర్వాత ఫతహా. అవును షేక్. ఫథా ఉండి అలిఫ్ సగీరా కానీ అలీఫ్ కానీ ఉంటే అలీఫ్ దాన్ని మనం 2 హరకాతులు దీర్ఘం తీసి చదువుతున్నాం. దీన్ని ఏమంటాం మనం? అలీఫ్ మద్ సార్. అది అలీఫ్ మద్ అన్నారు షేక్. 2 హరకాతుల హర్కత్ మద్ హరకాతులు మద్. దీర్ఘం. ఓకేనా? మన దీర్ఘం. ఎక్సర్సైజ్ మొత్తము వీటిలో ఏది వచ్చినా కానీ దాని పేరు 2 హరకాతుల మద్. అవునా కాదా? రెండింటికంటే అవును సార్. ఎక్కువ మనం దీర్ఘం తీస్తామా వీటిలో? సత్యం. ఆహా. 2 హరకాతుల కంటే ఎక్కువ మనం దీర్ఘం హరకాతుల యొక్క తీస్తామా? తెలుగు దేశం. తీము కదా? టీవీ ఏం షేక్. సార్? కేవలం 2 హరకాతులు మాత్రమే మనం దీర్ఘం తీస్తున్నాం. అంతకుముందు తన్వీన్ అంటే ఒక మాట అనుకున్నాం మనం. తన్వీన్ అంటే ఏమై ఉండొచ్చు? ఫతతేన్ రెండు ఉండొచ్చు. జబర్లు ఫతహతైన్, గాని, కసరతైన్, రెండు ఫతహా దమ్మతైన్ యా. అనుకున్నట్టు. ఆ, 28 అక్షరాల పైన ఏదైనా సరే ఫతతేన్ ఉన్నా, కసరతేన్ ఉన్నా, కసరతైన్ దమ్మతేన్ ఫతహతైన్ ఉన్నా ఉన్నా దమ్మతైన్ ఉన్నా అది దాన్ని తన్వీన్ అన్నాను. తన్వీన్ అన్నాము. ఇక్కడ 2 హరకాతుల మద్ అంటే ఈ 6 ఏదైనా ఒకటి ఉండొచ్చు. అర్థమైందా? అంటే 3 అలీఫ్ యామది కాకుండా అలీఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా అంతే కదా షేక్. సపరేట్గా చెప్పాలి అంటే అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా ఇవి చిన్న అక్షరాలు. అలిఫ్, యా సుకూన్, వావ్ సుకూన్ పెద్ద అక్షరాలు. ఈ ఈ 6 కూడా ఎప్పుడు రావాలి? దానికి సంబంధించిన హరకాత్తో పాటు రావాలి. కసరాతో పాటు అలిఫ్ సగీరా అలీఫ్ రావటం కాదు. కసరాతో పాటు వావ్ సగీరా వావ్ సుకూన్ రావటం కాదు. దానికి సంబంధించిన అంటే ఫథా ముందుగా ఉండి దాని తర్వాత మొదటి రెండిట్లో ఏదో ఒకటి రావాలి. కసరా ఉండి దాని తర్వాత ఈ రెండిట్లో ఏదో ఒకటి రావాలి. దమ్మా ఉండి దాని తర్వాత ఈ రెండిట్లో ఏదో ఒకటి రావాలి. అప్పుడు మాత్రమే మనం 2 హరకాతుల మద్ అని చెబుతున్నాము. అంటే మీ మనస్సులో 2 హరకాతుల మద్, 2 హరకాతుల మద్ అంటే ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్స్ చెప్పండి నాకు. ఓకేనా? ఎగ్జాంపుల్ చెప్పండి. ఎగ్జాంపుల్లో మీ ఇష్టం వచ్చిన ఇది చెప్పొచ్చు. మీరు మీ ఇష్టం వచ్చిన అక్షరం చెప్పొచ్చు. ఇక్కడ మీ ఇష్టం వచ్చింది. బా ఓకేనా? బా బా ఫతహా ఉమ్, అలీఫ్ షేక్. బా ఫతహా తెలుగులోనే రాస్తాను. బా అలీఫ్ సగీరా. ఫథా అలిఫ్ సగీరా. ఇది సగీరా సార్. ఎన్ని ఆ. హరకాతులు? ఇది 2 హర్కత్లు మద్ 2 హరకాతుల దీర్ఘం. దీన్ని ఏ దీర్ఘం అంటారు? దీని పేరేమిటి? ఆ సార్. అలిఫ్ అలీఫ్ అలిఫ్ అలీఫ్ సగీరా సగీరా. ఓకే, అలీఫ్ సగీరా. ఇంకో ఉదాహరణ చెప్పండి. బా ఇలాగే ఫతహా అలీఫ్ సార్. బా బా ఫతహా ఫథా అలీఫ్. అలిఫ్. ఓకే, ఇది ఎన్ని హరకాతుల దీర్ఘం? ఇది ఇది కూడా 2 హర్కత్ల దీర్ఘం సార్. 2 అలీఫ్ ఇదేమో ఫతహా ఓకే, అలీఫ్ మద్ సార్. అలీఫ్ మద్. దీన్ని ఏమంటారు? అలీఫ్ మద్ అంటారు. ఓకేనా? అలీఫ్ మద్. ఓకే, తర్వాత బా అయిపోయినాయి. అలీఫ్తో పాటు వచ్చినాయి ఇంకేమన్నా ఉన్నాయి? అలీఫ్తో వచ్చే దీర్ఘాలు ఏమన్నా ఉన్నాయి? ఇంకా సార్ అయిపోయింది. ఇంకేం ఏమి లేవు. లేవు. ఇదే ఆన్సర్ నేను అడిగాను. నేను
అలీఫ్ భాగంగా ఉన్న మద్దులు ఎన్ని వస్తాయి అంటే మీ జవాబు ఆహా, రెండు సార్. రెండు ఉండాలి. అవేమిటి రెండు. అంటే అలీఫ్ సగీరా, ఆహా. అలీఫ్ మద్. అలీఫ్ మద్. ఇది మీ ఇప్పుడు జవాబు. అర్థమైంది సార్. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా? ఇన్షాల్లా. ఓకే, అర్థమైంది. ఇప్పుడు అర్థమైంది షేక్. ఇప్పుడు మూడోది మా ఏమిటి? బుర్రలో బా, గుర్తుంది. కస్రా, బా, కస్రా, కస్రా, యా సుకున్, యా సగీరా సార్. యా యా సగీరా. సగీరా. ఇది ఎన్ని హరకాతుల మద్ ఇది? ఇది రెండు హరకతుల రెండు. దీర్ఘము. ఓకే, యా దీన్ని సగీరా. ఏమంటారు? యా యా సగీరా. సగీరా యా అంటారు. సగీరా. అలాగే బా, బా, కస్రా, కస్రా, యా సుకున్. సుకూన్ అనే పదం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. యా సుకున్ రెండు హరకతుల దీర్ఘము. యా యా సుకున్, యా మద్ సార్. యా యా మద్. మద్ అంటారు దీన్ని. ఓకే, బా ఈ కసరాతో వచ్చే యా సుకు కసరాతో రెండు వచ్చే రెండు సార్. ఇంకేం లేవు కదా మధ్యలో? ఇంకా లేవు లేవు, షేక్. ఈ రెండు. ఓకే, బా దొమ్మ, బా దొమ్మ, వావ్ సగీరా. వావ్ సగీరా. వెరీ గుడ్. రెండు హరకతుల దీర్ఘము. వావ్ సగీరా. వావ్ వావ్ మధ్యకైతే దీర్ఘం. వావ్ సగీరా సార్. వావ్ వావ్ సగీరా. సగీరా. మీరు అందరూ అర్థం వావ్ చేసుకుంటున్నారా లేకపోతే ఒక్కళ్ళే చెప్తున్నారు? ఒక్కళ్ళకి అర్థమవుతుందా? అల్హమ్దులిల్లా బా అర్థమైంది సార్. దొమ్మ, లేదు. వావ్ సుకున్ సార్. రెండు హరకతుల దీర్ఘం వావ్ మద్ద. ఇప్పుడు అడుగుతాను మరి మీకు కూడా జాగ్రత్తగా చూడండి. ఇంటర్నెట్లో ఆన్లైన్లో క్లాసులు జరుగుతున్నప్పుడు ఒక మంచి విషయం ఏమిటి అంటే ప్రపంచంలో ఎక్కడున్నా సరే మనం నేర్చుకోవచ్చు. ఒక చెడు విషయం ఏమిటి అంటే అది స్క్రీన్ ముందు పెట్టి వేరే పనులు కూడా చేసుకోవచ్చు. వేరే పనులు అంటే ఇప్పుడు ఆ, మొబైల్లో చూసుకోవటము లేకపోతే ఏదో వేరే పనులు కూడా చూసుకోవచ్చు. అంటే ఇక్కడ మల్టీ ప్రాసెసింగ్ అంటారు. ఒకటి కంటే ఎక్కువ పనులు చేసుకున్నప్పుడు మన ఆలోచన ఒక చోట నిమగ్నమై ఉండదు. కాబట్టి ఈ క్లాస్లో మీరు వేరే ఏ పని చేయకుండా నాతో పాటు ఉండాలి. అప్పుడే మీరు జాగ్రత్తగా వినగలుగుతారు. దీనివల్ల మీకు పూర్తి లాభం దొరుకుతుంది. మీరు 50% నాతో పాటు ఉంటే 50% లాభం దొరుకుతుంది. అవును షేక్, అమానమే. ఓకేనా? ఓకే. ఇన్షాల్లా షేక్. ఇవి ఇలా చెప్తున్నానని తప్పుగా అర్థం చేసుకోవద్దు, కానీ ఇది వాస్తవం. ఇది లేదు షేక్, మా మంచిదే. ఉమ్. మా ఇది మంచి కదా షేక్. ఇప్పుడు మనకు రెండు హరకాతుల దీర్ఘము మొత్తం ఎన్ని కేసులు వచ్చినాయి ఇప్పుడు? మొత్తం 6 షేక్. 6 వచ్చినాయి షేక్. ఆరు. 6 వచ్చినాయి. 6 కేసులు వచ్చినాయి. నేను ఒకవేళ రెండు హరకాతుల మద్ అని చెప్తే ఈ ఆరింట్లో ఏదో ఒకటి అవుతుంది తప్పకుండా. ఈ ఆరింటిని దాటి ఇంకోటి లేదు. యాలీన్ రాదు దీంట్లో, వావులీన్ రాదు. రాదు. ఓకేనా? అర్థమైంది సార్. అర్థమైంది కదా? అర్థమైంది షేక్. ఇప్పుడు ఇక్కడ చూడండి, రెండు హరకాతుల మద్ అంటే ఏమేమి వస్తాయి? అలీఫ్ అలీఫ్ సగీరా, అలీఫ్ మద్. అలీఫ్ సగీరా, మద్. అలీఫ్ యా మద్. సగీరా, యావ్ యామద్. మద్. యా యా మద్. మద్. యా మద్. వావ్ సగీరా, వావ్ వావ్ మద్. సగీరా, యామద్. వావ్ మద్. వావ్ మద్. సగీరా, వావ్ మద్. వావ్ మద్. మాటిమాటికి మీకు ఇక్కడికి ఎందుకు తీసుకొస్తున్నాను అంటే వచ్చే పాఠానికి ఇది పునాది. ఇది దీన్ని మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాలి. అందుకనే మాటిమాటికి మీకు ఇక్కడే తీసుకొస్తున్నా. దీని ప్రకారం మన ముందున్న వాటిలో ఇప్పుడు మనం గట్టిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటి అంటే మన ముందున్న దాంట్లో మద్ అంటే ఇప్పుడు రెండు హరకాతుల మద్ అంటే ఏమేమి వస్తాయి అనేది మన మనసులో అది ముద్రించుకుపోవాలి. అది కరెక్ట్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ మనకు రెండు హరకాతుల మద్. ఇప్పుడు నేను ఇక్కడ ఏం రాశాను? బ్రాకెట్లో రెండు హరకాతుల మద్ రాశాను. అవునా? అవును అవును షేక్. అవును సార్. ఓకే, నేను కొంచెం ఇక్కడ మారుస్తాను, మీకు తేలిగ్గా ఉంటుంది. ఓకే, ఇలాగే పెడదాం, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ రెండు హరకాతుల మద్ ఉంది అని చెప్పాను అంటే మీ మనసులో ఈ ఆరింట్లో ఏదో ఒకటి ఉంది అనుకోవాలి ఖచ్చితంగా. అర్థమైంది షేక్. దీని తర్వాత హంజా వచ్చింది. ఇప్పుడు ఇది రెండు హరకాతులతో పని సాగదు. 4 లేదా 5 హరకాతులు దీర్ఘం లాగాల్సి వస్తాయి. మీరు ఓటేసి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకుంటారు, అవునా? మీ ఓటు ఎవరికి వేస్తారు? ఒక ఎమ్మెల్యేకు. ఎమ్మెల్యే ఎన్నికలు ఉన్నాయనుకోండి, ఒక ఓటు వేస్తే ఒక ఎమ్మెల్యే మీ నియోజకవర్గం తరఫున గెలుస్తాడు. అతన్ని ఏమంటారు? ఇప్పుడు ఇక పేరుతో చాలామంది పిలవటం మానేస్తారు. ఎమ్మెల్యే గారు వచ్చారు, ఎమ్మెల్యే గారు వెళ్ళారు, ఎమ్మెల్యే గారు రాబోతున్నారు,
ఇక ఎమ్మెల్యే అనేది అతనికి ఆ ఉన్నంత కాలము దిగిపోయిన తర్వాత కూడా ఎమ్మెల్యేనే అంటారు, మాజీ ఎమ్మెల్యే అంటారు అనుకోండి. ఉమ్, ఎమ్మెల్యే అనే పదం అతనితో చేరిపోతుంది అక్కడ. అవునా? అవును షేక్. ఉమ్. అతనికి ఆ ముఖ్యమంత్రి కొంచెం దయతలిచి మినిస్ట్రీ పదవి ఇచ్చేసాడు. అతను మీ నియోజకవర్గం వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు వచ్చారంటారా? లేదు షేక్, మినిస్టర్ వచ్చామంటాం. మినిస్టర్ గారు వచ్చారంటారు. ఎమ్మెల్యే గారు వచ్చారు అంటే మీ ఇంటి నెంబర్ తీసుకుని తర్వాత పోలీసు మీ ఇంటికి పంపించేస్తాడండి. అవునా? కాబట్టి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అతన్ని మనం ఎమ్మెల్యే అని చెప్పాము. కానీ అతనికి పదవోన్నతి పొంది మినిస్టర్గా మారిన తర్వాత ఎమ్మెల్యే అంటే అతను ఊరుకోడు. మనం ఇక్కడ వరకు ఊరుకో 2 షేక్. హరకాతుల దీర్ఘమని అన్నాము. ఇక్కడ మామూలుగా ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నది, సరేనా? కానీ దాంతోపాటు హంజా చేరంగానే అతనికి మినిస్ట్రీ పదవి దొరకంగానే అతను ఇక్కడ 2 హరకాతుల మద్ కాదు, ఇప్పుడు 4 లేదా 5 హరకాతుల మద్ అయిపోయింది అతనికి. ఇక్కడ దీని పేరు ఏమైపోయింది? మద్దల్ వాజిబ్ ముత్తసిల్. అదే వాది ముత్తసిల్ షేక్. మద్దల్ వాజిబ్ ముత్తసిల్ రాశాను చూడండి. మద్దల్ వాది ముత్తసిల్. ఉమ్. ఇంతసేపు మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది దీన్ని అర్థం చేయించటానికి. మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అనగానే మీ మనసులో రావాలి, దీంట్లో 2 భాగాలు ఉన్నాయి. మొదటి భాగం ఏమిటి? మద్ ఉండటం. మద్ ఏదై ఉంటుంది? ఇంతవరకు మనం చదువుకున్న దాంట్లో ఏదైనా ఉండొచ్చు. ఆరింట్లో అలిఫ్ ఏదైనా ఉండొచ్చు. అలిఫ్ కానీ వావ్ అలిఫ్ కానీ సగీరా ఉండొచ్చు, అలిఫ్ మద్ ఉండొచ్చు, యా సగీరా అలిఫ్ మద్ ఉండొచ్చు, యా ఉండొచ్చు, మద్ అలిఫ్ ఉండొచ్చు, మద్దు వావ్ ఉండొచ్చు, సగీరా వావు ఉండొచ్చు, సగీరా వావ్ ఉండొచ్చు, మద్ వావు ఉండొచ్చు. మద్దు ఉండొచ్చు. వీటిలో ఏదో ఒకటి ఉండాలి అక్కడ. దాని తర్వాత వెంటనే హంజా కనబడాలి. హంజా కనబడాలి. 2 హరకాతుల మద్తో పాటు హంజా కనపడితే దాన్ని మనం తప్పనిసరిగా బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ దీని పదాల యొక్క అర్థం ఏమిటో చెప్తాను. మద్ అంటే దీర్ఘం. మద్ అంటే ఏమిటి? దీర్ఘం. దీర్ఘం. దీని తర్వాత రెండో పదం ఏముంది అక్కడ? మద్ అనే పదం తర్వాత అల్ దీర్ఘం. వాజిబ్. ఈ పేరులో చెప్తున్నాను నేను. ఈ పేరు ఉంది కదా మీ దగ్గర, ఈ పేరు కనబడుతుంది కదా, మద్దల్ వాజిబ్ మద్దల్ అల్ వాజిబ్ వాజిబ్ ముత్తసిల్. ముత్తసిల్. ఓకేనా? అల్ ముత్తసిల్ అని కూడా అనొచ్చు, ముత్తసిల్ అని కూడా అనొచ్చు. అల్ తీసేద్దాం, ఇక్కడ పూర్తిగా రావట్లేదు లైన్లోకి. ఓకేనా? మధ్య ముత్తసిల్ అంటారా షేక్, లేకపోతే అలా కూడా మధ్య అనొచ్చా? ముత్తసిల్ అని చెప్పొచ్చు, మద్దల్ వాజిబ్ ముత్తసిల్ చెప్పొచ్చు, మద్దల్ లాజిం ముత్తసిల్ చెప్పొచ్చు. ఇవన్నీ ఒకే పేరు అన్నమాట. ఇక్కడ రాస్తాను, పైన రాస్తాను మీకు. దీనికంటే బెటర్ ఇది. ఇది పూర్తి పేరు రాస్తున్నాం ఇక్కడ, మద్దల్ వాజిబ్ అల్ ముత్తసిల్. ఇంకో పేరేమిటి? మధ్య ముత్తసిల్. మద్దల్ ముత్తసిల్ వస్తుంది. మద్దల్ లాజిం ముత్తసిల్. అల్ ముత్తసిల్. అల్ ముత్తసిల్. ముత్తసిల్. ఇంకో పేరేమిటి? మద్ మున్ఫసిల్ సార్. మద్ లాజిం ముత్తసిల్. అంటే ఒక్కొక్క పదాలు మధ్యలో అటు ఇటు అవుతుంటాయి, కానీ మొత్తము ఈ 2 గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది మీకు. దీంట్లో లాజిం అనేది నేను అండర్లైన్ చేస్తున్నాను, ఇది తప్పనిసరిగా ఉండాలి ఈ పేరులో. తర్వాత ముత్తసిల్ అనేది తప్పనిసరిగా ఉండాలి. లాజిం బదులు ఇది కూడా ఉండొచ్చు, వాజిబ్ కూడా ఉండొచ్చు. వాజిబ్ అన్నా లాజిం అన్నా రెండిటి అర్థం ఒకటే. వాజిబ్ ధర్మంలో ఇది వాజిబ్ అంటే దీన్మయ వాజిబ్ హై. వాజిబ్ అంటే ఏమిటి? ఇక్కడ మనం తప్పకుండా చేయవలసిన పని. లాజిం అన్నా కూడా తప్పకుండా చేయవలసిన పని. ముత్తసిల్ అంటే కలిసి ఉన్నవి, 2 జంటగా కలిసి ఉన్నవి, ఒకదానితో ఒకటి కలిసి ఉన్నవి. కలిసి ఉంటే ముత్తసిల్ అంటారు. ముత్తసిల్ అంటే కలిసి ఉండటం, ఇది దీని అర్థం. ఇప్పుడు వాజిబ్ అంటే ఏమిటి? వాజిబ్ అన్నా లేకపోతే లాజిం అన్నా ఒకటే అర్థం. అదేమిటి?
తప్పని సరి. తప్పనిసరి. ముత్తసిల్ అంటే ముత్తశ్శిలు ఒకే అంటే కలిసి వాక్యంలో కలిసి కలిసి ఉన్నది. వచ్చేటి. కలిసి ఉండటం. అంటే ఇంకా దూరంగా కాదు, వెంటనే ఒకదానితో ఒకటి కలిసి ఉండటం. పదంలోనే ఒకదాని కలిసి పక్కన ఒకటి కలిసి ఉండటం. మొబైల్ రాకముందు మనకి గెస్ట్ వస్తే మనం వాళ్ళ కళ్ళలో చూస్తూ మనం ఇంట్లో హాయిగా కబుర్లు చెప్పుకునేవాళ్ళం. ఇప్పుడు మొబైల్ వచ్చిన తర్వాత ఏమైపోయింది? గెస్ట్ వచ్చి కూర్చుంటున్నారు, మధ్యలో మొబైల్ ఉంది. ఆయన ఏదో చెప్తున్నాడు, మనం ఏదో వింటున్నాము, మనం ఏదో చెప్తున్నాము, ఆయన ఏదో వింటున్నాము. మధ్యలో మొబైల్లోనే బిజీగా ఉంది. ఇద్దరు మొబైల్లోనే ఉన్నారు. ఆయన మొబైల్ చూసుకుంటూనే మాట్లాడుతున్నాడు, మనం మొబైల్ చూసుకుని మాట్లాడుతున్నాము. అంటే అది కలిసి ఒకదాని పక్క అంటే ఆ అర్థంలో ఇక్కడ రాదనమాట. దూరం ఉంది, ఇద్దరి మధ్యన గ్యాప్ ఉంది. సరేనా? ఇప్పుడు గ్యాప్ లేకుండా అంటే ఈ మొబైల్ రాని రోజుల గురించి మీరు గుర్తుపెట్టుకోండి. ముత్తసిల్ అంటే కలిసి, ఒకదాని పక్కన ఒకటి కలిసి ఉండటం. ఇక్కడ ఈ విషయాల్ని ఒక్కొక్కటి మనం అర్థం చేసుకుంటే ఈ పేరును కూడా మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవచ్చు. ఈ పేరులో ఉన్న దాంట్లో మద్ అంటే దీర్ఘం తీయటం. ఇక్కడ లాజిం, వాజిబ్ అంటే తప్పనిసరి. అంటే ఈ రెండింటిని కలిపి చూసామనుకోండి, తప్పనిసరిగా ఇక్కడ కూడా రాస్తాను, మద్ అల్ వాజిబ్ లేదా మద్ అల్ లాజిం. అంటే ఏమిటి? తప్పనిసరిగా దీర్ఘం తీయడం. ఎన్ని హర్కాతులు దీర్ఘం తీయాలి? ఇప్పుడు మినిస్టర్ అయిపోయాడు ఆయన, 4 లేక 5. 4 లేదా 5. 2 హర్కాతులకు డబల్ అన్నమాట. బా ఫథాలిఫ్ బా 2, బా ఫథాలిఫ్ మద్ హంజా బా, జా, షా, మా, ఇలాగా పొడుగ్గా దీర్ఘం తీయాలి. ఇజా జా నస్రుల్లాహి వల్ ఫత్, జా. ఇప్పుడు 4 లేదా 5 హరకాతులు తప్పనిసరిగా దీర్ఘం తీయవలసింది అక్కడ. ఒకవేళ హంజా లేకపోతే జా అని చెప్పేవాళ్ళం. హంజా చేరిన తర్వాత జా పొడిగించాలి దాన్ని. సరేనా? లాజిమ్ అన్నా వాజిబ్ అన్నా తప్పనిసరిగా దీర్ఘం తీయటం. ఎన్ని హరకాతులు? అది దాని తర్వాత ఇది 2 హరకాతుల మద్ తర్వాత హంజా వస్తే 4 లేదా 5 హరకాతులు మనం దీర్ఘం తీయటం. ముత్తసిల్ అంటే ఏమిటి? ముత్తసిల్ అంటే మద్ అక్షరంతో పాటు. సరే, మీకు చిన్న ప్రశ్న, అలిఫ్ సగీరాలో మద్ అక్షరం ఏమిటి? సగీరా, చిన్న అలిఫ్, చిన్న అలిఫ్. అలిఫ్ మధ్లో మద్ అక్షరం ఏమిటి? పెద్ద అలిఫ్. అలిఫ్ మధ్లో మద్ అక్షరము పెద్ద అలిఫ్. ఇక్కడ చిన్న అలిఫ్ అయితే ఇక్కడ పెద్ద అలిఫ్. యా సగీరాలో మద్ అక్షరం ఏమిటి? చిన్న సగీర్. చిన్న యా. యా. యా మధ్లో మద్ అక్షరం ఏమిటి? పెద్ద యా సుకూన్. యా సుకూన్. సుకున్. వావ్ సగీరాలో మద్ అక్షరం ఏమిటి? చిన్న వావ్. ఇక్కడ వావ్ మధ్లో వావ్ మధ్లో మద్ అక్షరం ఏమిటి? పెద్ద వావ్. వావ్ సుకూన్. ఇప్పుడు నేను ఇక్కడ కేవలం మన మద్ అక్షరాలు మాత్రమే రాస్తున్నాను. ఓకేనా? అలిఫ్ సగీరా అలిఫ్, యా సగీరా యా సుకూన్, వావ్ సగీరా వావ్ సుకూన్. ఇవి కాకుండా మద్ ఇచ్చే అక్షరాలు ఇంకేమైనా ఉన్నాయా? లేవు, మొత్తం ఇవే ఉన్నాయి. అలిఫ్ సగీరా ఉంది, అలీఫ్ ఉంది, యా సగీరా ఉంది, యా సుకూన్ ఉంది, వావ్ సగీరా ఉంది, వావ్ సుకూన్ ఉంది. ఇవి కాకుండా ఇంకేమీ లేవు. దీని తర్వాత అంటే మీకు ఇది కనపడిన తర్వాత అలిఫ్ సగీరా కానీ, అలీఫ్ కానీ, యా సగీరా కానీ, యా సుకూన్ కానీ, వావ్ సగీరా కానీ, వావ్ సుకూన్ కానీ కనపడిన తర్వాత వెంటనే ఈ హంజా ఉండాలి. ఇప్పుడు అప్పుడు మనం మామూలుగా అది ఉదాహరణ రాస్తారా? అది అంటే మామూలుగా ఈ ఆరిటికి సంబంధం ఉంటుందా? ఇప్పుడు మీరు చెప్పినటువంటి 6 లెసన్స్ కి ఈ యొక్క హంజాతో సంబంధం ఉంటుందా? ఇక్కడ ఏముంది మీ కళ్ళ ముందు? లేకపోతే
జీమ్ సార్ హంజా జీమ్ ఉంది షేక్. ఫతహా అలిఫ్ జీమ్ ఫథా అలిఫ్ అవునా? జీమ్ ఫతహా అలీ. ఈ ఆ, ఈ ఆ, ఈ ఆరింట్లో ఏదైనా ఒకటి ఉందా ఇక్కడ? ఉంది సార్ ఉంది షేక్ అది. అలిఫ్ మద్ ఉంది. అలీఫ్ ఉంది అక్కడ పైన. మన అలీఫ్ మద్ అంటే దాని పైన లైన్ చెప్తున్నారు మీరు, కానీ ఇది కరెక్టే, అది కూడా తప్పు కాదు. కానీ మద్ అక్షరాలలో ఇక్కడ ఏముంది? ఇక్కడ ఈ రెండో లైన్ ఇది అలీఫ్ మద్దు షేక్. అలీఫ్ ఉంది, అవును సార్ అలీఫ్ ఉంది అక్కడ, అలిఫ్ అవునా? మద్. అలీఫ్ ఉంది కదా. దీని తర్వాత హంజా వచ్చింది. ఇప్పుడు ఎన్ని? ఓకే సార్ ఓకే, దీన్ని చదవండి. జీమ్ ఫథా జీమ్ ఫతహా జా లే. ఇప్పుడు మీ జా. కళ్ళ ముందు కనబడుతున్నది ఏమిటి? జీమ్ ఫథా. జా 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 సార్ ఎన్ని హర్కాతులు దీర్ఘం తీస్తారు ఇప్పుడు దీన్ని? ఒకటే ఆ, ఒకటే ఒకటే షేక్. ఏం జీమ్ దీర్ఘం ఫతహా ఒకటే అలీఫ్. ఇప్పుడు ఏం దీంతో కొంచెం పాటు కూడా నేను ఒకటే దీన్ని దీర్ఘం తీయాలి అంటే ఏం చేయాలి? అలీఫ్ దీనికి ఏమైనా పెట్టాలి. రావాలి మధ్య పక్కన అలీఫ్ మధ్య అలిఫ్ మద్ గాని యా మద్ గాని వావ్ సగీరా పెట్టాలి షేక్. దీనికి దీర్ఘం తీయాలి అలిఫ్ అంటే సగీరా గానీ అలిఫ్ దీనికి మద్ దీర్ఘం పెట్టాలి సార్ తీయాలంటే అలిఫ్ మన అలిఫ్ ముందు పెట్టాలి ఎన్ని పెట్టాలి సార్. ఆప్షన్స్ ఉన్నాయి అలిఫ్ చెప్పండి? పెట్టాలి సార్ అలిఫ్ అలీఫ్ పెట్టాలి సార్ ఫతహా తర్వాత అలిఫ్ వస్తుంది. ఒకటి అలీఫ్ వస్తుంది, ఇంకోది ఏదైనా ఆప్షన్ ఉందా, ఆ. లేకపోతే ఒకటే ఉందా ఆప్షన్? సగీరా ఉంది షేక్. సగీరా ఉంది. అలీఫ్ అలీఫ్ సగీరా సగీరా పెద్ద అలీఫ్ కానీ అలీఫ్ సగీరా కానీ రావచ్చు. అలిఫ్ సగీరా గాని రావచ్చు. ప్రస్తుతానికి నేను అలీఫ్ తీసుకున్నా, ఓకేనా? జీమ్ ఫథా అలీఫ్. ఉమ్. ఎన్ని హర్కాతులు దీర్ఘం తీయాలి ఇప్పుడు? రెండు రెండు హరకతులు హరకతులు జా తీయాలి షేక్. జా రెండు హర్కాతులు దీర్ఘం తీయాలి. ఇప్పుడు ఏమైంది ఇది? ఒక్క ఉత్తి హరకత్. హరకత్ దీర్ఘం ఏం లేదు షేక్. హరకత్ ఉత్తి అయింది జా సార్ అంటాం కొంచెం అంతే. కూడా లాగి చదవకూడదు. జా ఇప్పుడు జీమ్ ఫథా తర్వాత చిన్న అలీఫ్ వచ్చింది కదా పక్కన, అయితే రెండు హరకతులు రెండు లాగాలి సార్. హరకతులు. ఇక్కడ కూడా రెండు హర్కాతులు రెండు తీయాలి. జీమ్ ఫథా అలీఫ్ ఆ, సగీరా, జీమ్ ఫథా అలీఫ్ సగీరా జా. రెండు హరకతులు లాగాలి. ఇప్పుడు జీమ్ ఫథా అలీఫ్ జా. అలిఫ్ జా. జా ఇప్పుడు వరకు మనం ఎన్ని హర్కాతులు తీయాలనుకుంటున్నాము? కేవలం రెండు రెండు హర్కాతులు. రెండు హరకతులు. రెండు హరకతులు. అంటే ఇప్పుడు ఆయన ఎమ్మెల్యేగానే ఉన్నాడు, ఇంకా నెక్స్ట్ లెవెల్కి పోలా. హంజా వచ్చింది. ఆ, ఆ. హంజా వచ్చింది అంటే నాలుగు లేదా ఐదు హరకతులు. జా ఇప్పుడు హంజా వచ్చింది జా అనేది మన పేరును ఏ విధంగా సూచిస్తుందో చెప్తున్నాను నేను. ఇది ముత్తసిల్ అన్నమాట. ముత్తసిల్లో ఆ, మద్ అక్షరము హంజా కలిసి ఉన్నాయి. ఆ మద్ అక్షరం అంటే ఏమేమై ఉండాలి? అలీఫ్ సగీరా గాని అలీఫ్ గాని, యా సగీరా యా గాని రూట్ యా చిన్నగా సుకూన్ గాని, ఉండొచ్చు సార్. వావ్ సగీరా గాని వావ్ సుకూన్ గాని ఉండి దాంతో బాసుకున్ పాటు గాని హంజా కలిసి ఉంటే హంజా దానిని కలిసి ఉండాలి. దానిని ముత్తసిల్ అంటాం. మధ్య ముత్తసిల్ అంటారు. దానిని మామూలు ఇప్పుడు ముత్తసిల్ అంటే అలీఫ్ కలిసి. మధ్య రాసి హంజా రాశారు కదా. ఇప్పుడు ఏమన్నారు? మళ్ళీ సగీరతో కూడా ఇప్పుడు అది అలీఫ్ మదతో హంజా కలిపి ముత్తసిల్ గా మీరు చేశారు కదా, అలాగే దానికి అలీఫ్ సగీరతో కూడా హంజా కలపరా ఒకసారి? హంజా కలపాలి అంటే నాకు ఇక్కడ నేను చూపిస్తాను, కానీ నాకు ఫాంట్ ఇక్కడ సపోర్ట్ చేయట్లేదు. ఆ, ఓకే, మీ ఫాంట్ ఇక్కడ సపోర్ట్ కిందకి దిగుతుంది, అది పైకి రావాలి యాక్చువల్గా. అది ఇలా వస్తే నేను ఒక 2 నిమిషాల్లో నీకు చూపిస్తాను, ఓకేనా? ఇప్పుడు దీన్ని ఇంకోటి మన ప్రింటర్స్ ఏం చేశారు అంటే మనకు జ్ఞాపకం ఉండటానికి ఏం చేశారు అంటే ఇక్కడ పైన ఒక కప్పుని ఇచ్చారు అలీఫ్ పైన. అంటే మద్దక్షరంలో ఎప్పుడైతే ముత్తసిల్ విషయం వస్తుందో, ముత్తసిల్ విషయంలో మన 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 దగ్గర మద్దక్షరం తర్వాత హంజా ఉన్నప్పుడల్లా మద్దక్షరం పైన ఒక ఒక ఏమంటారు, ఒక కప్పుని ఇచ్చారు. ఒక పైన ఒక ఛత్ దియే, ఉస్కే లియే ఒక ఊపర్ ఎక్ ఛత్ దియే, మద్ చిహ్నము అంటారు దీన్ని. ఏమంటారు? మధ్య చిహ్నం. ఇప్పుడు ఎలా చదవాలి? అంతకుముందు ఎలా చదివేవాళ్ళం మనం? జీమ్ ఫథా అలీఫ్ జా. ఇప్పుడు 4 విషయాలు చెప్పాలి మనం. జీమ్ అక్షరం పేరు, ఫథా దానిపైన ఉన్న హరకాతు, అలీఫ్ మద్ అక్షరము దానిపైన ఉన్నది మద్ చిహ్నము. జీమ్ ఫథా అలీఫ్ మద్. చెప్పండి. జీమ్ ఫథా అలీఫ్ మద్. అలీఫ్ మద్. 4 విషయాలు మనం చెప్పాలి.
జీమ్ ఫథా అలీఫ్ మద్ ఫతా అలీఫ్ మద్ అలీఫ్ మద్ ఇక్కడ వరకు జా. ఎన్ని హర్కాతులు మనం దీర్ఘం తీయాలి? 4 నాలుగు లేదా హర్కతులు 4 5? 4 4 లేక 5. హంజా ఫథా ఆ హంజా కలిపితే ఫథా జా ఆ. అప్పుడు జీమ్ ఫతహ అలీఫ్ ఆ జీమ్ ఫతహ అలీఫ్ మద్ హంజా ఫతహ అంటే ఇలా కూడా చదవాలా? అంటే హంజాని కూడా ఫతహ చేయాలి సార్? హంజా మీద ఏదైనా ఏది ఉంటే అది చదవండి. హంజా మీద తప్పనిసరిగా ఫతా ఉండవలసిన అవసరం లేదు. హంజా పైన ఫతా ఉండొచ్చు, ఫతతైన్ ఉండొచ్చు, కసరా ఉండొచ్చు, కసరతైన్ ఉండొచ్చు, దమ్మా ఉండొచ్చు, దమ్మతైన్ ఉండొచ్చు. అలా కూడా ఉండొచ్చు. ఏ హరకాత్ ఉంటే ఆ హరకాత్ చదవండి. ఆహా. ఇక్కడ జీమ్ ఫతా అని పెట్టాను ఫతహ నేను, కాబట్టి ఆ, ఫతా చదువుతున్నా. జీమ్ ఫతహ అలీఫ్ అలీఫ్ మద్. మద్ ఫతహ. ఇక్కడ వరకు చదివాను ముందు. జీమ్ ఫతా అలీఫ్ మద్ జా 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 తర్వాత హంజా ఫతా ఆ హంజా ఫతహ హంజా ఫతా జా ఆ. జా జా ఓకే, ఇప్పుడు మన ముందు ఒక చిన్న ఒక అంగీకారం చేసుకుందాం, ఒక ఒప్పందం చేసుకుందాం మనం. మద్దల్ లాజిం ముత్తసిల్ లేదా మద్దల్ వాజిబ్ ముత్తసిల్, ఈ 2 పేర్లు మన ముందు ఉన్నాయి. అవునా? మనం అవును సార్. ఒక అండర్స్టాండింగ్లోకి ఒక ఒప్పందం తీసుకుంటున్నాము. మనం మద్దల్ వాజిబ్ ముత్తసిల్ మాత్రమే ఇక్కడ వాడదాం. మద్దల్ లాజిం ముత్తసిల్ వాడటం తప్పు కాదు, అది కూడా కరెక్టే. కానీ మనం ఒక అండర్స్టాండింగ్ చేసుకుంటున్నాము, ముందు వచ్చే పాఠాలు ఇది పనికొస్తుంది. ఈ మద్ పేరేమిటి? మద్దల్ వాజిబ్ ముత్తసిల్. మన ముందు ఆప్షన్ ఉంది కదా, వాజిబ్ ముత్తసిల్ చెప్పవచ్చు, లాజిం ముత్తసిల్ చెప్పవచ్చు, 2 ఆప్షన్స్ ఉన్నాయి. వాజిబ్ కానీ మనం ఒక అండర్స్టాండింగ్ తీసుకుంటున్నాం, అండర్స్టాండింగ్లోకి వద్దాము. ఇలాంటి హంజా ఉన్న మద్ని మనం మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అని పిలుద్దాం, లాజిం అని పిలవద్దు ఇక్కడ ప్రస్తుతానికి. ఎందుకనేది వచ్చే పాఠంలో మీకు క్లియర్ అవుతుంది. ఓకేనా? ఓకే, మన అండర్స్టాండింగ్ ఏమిటి, మన ఒప్పందం ఏమిటి? మద్దల్ లాజిం అల్ ముత్తసిల్ అల్ ముత్తసిల్ మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అనే పేరుని మనం తీసుకుంటున్నాం, మద్దల్ లాజింని పక్కన పెట్టేస్తున్నాం, మనం దాన్ని తీసుకోవట్లేదు. తప్పు కాదు తీసుకోవటం, కానీ దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఇప్పుడు దీని పేరేమిటి? మద్దల్ వాజిబ్ ముత్తసిల్. ఓకేనా? మద్దల్ వాజిబ్ అల్ ముత్తసిల్. ముత్తసిల్ అనే పేరు తప్పనిసరిగా చెప్పాలి. ముత్తసిల్ అనేది దీని క్యారెక్టర్ని సూచిస్తుంది. క్యారెక్టర్ ఏమిటి? మద్దక్షరము హంజా పక్క పక్కనే ఉన్నాయి. ఈ క్యారెక్టర్ తప్పకుండా మనం ఇలా చూసినప్పుడు, ఈ కన్స్ట్రక్షన్లో చూసినప్పుడు దీన్ని మనం తప్పనిసరిగా చెప్పాలి. దీంట్లో ఎలాంటి కాంప్రమైజ్ లేదు, దీంట్లో అస్సలు కాంప్రమైజ్ లేదు. దీంట్లో ముత్తసిల్ చెప్పకుండా మనం దీని పేరు చెప్తున్నాము అంటే పూర్తిగా మనం తప్పు చెబుతున్నాము. వాజిబ్ చెబుతున్నాము లేదా లాజిం చెప్తున్నాము, అక్కడ ఆప్షన్ ఉంది, నో ప్రాబ్లం. అర్థమైందా? ఈ వాజిబ్ అనే పదం దేన్ని సూచిస్తుంది? వాజిబ్ అనే పదము తప్పకుండా 4 లేదా తప్పనిసరిగా చదవాల్సిందని 5 హరకాతులు దీర్ఘం తీయాలి అనేది వాజిబ్ అనే పదం సూచిస్తుంది. ముత్తసిల్ అనే పదం దేన్ని సూచిస్తుంది? ఒకే పదంలో హంజా రావడం, దాని యొక్క బిరుదు, ఒకే పదంలో మద్దక్షరం దాని యొక్క తర్వాత బిరుదు హంజా రావటం. మద్దక్షరం తర్వాత హంజా రావడం. ఇంకో కూడా వాడాలి ఇక్కడ నిర్వచనంలో. మద్దక్షరం తర్వాత వెంటనే, అంటే వెంటనే రావాలి, దూరంగా కాదు. వెంటనే గుర్తుపెట్టుకోండి, హంజా డ్రాయింగ్ రావాలి. రూమ్ లో గెస్ట్ తో పాటు మీరు కూర్చున్నారు, మధ్యలో మొబైల్ ఉండకూడదు. సరేనా? రావాలి. అది దాని ఇది మద్దల్ ముత్తసిల్లో అది చూపిస్తుంది. ఇక్కడ మీకు ఇప్పుడు పేజ్ చేంజ్ చేస్తున్నా, మీకు ఇది అర్థమైంది కదా? అర్థమైంది సార్. ఓకే, నేను చాలా స్లోగా వెళ్తున్నాను, ప్రతిదీ మీకు చక్కగా అర్థం కావాలని చెప్పి ఇంత స్లోగా వెళ్తున్నా. ఇక్కడ చూడండి, 2వ లైన్లో మొదటి పదం జీమ్ ఫథా అలీఫ్ ఫథా మద్. అలీఫ్ మద్ 4 విషయాలు చెప్పాలి. హంజా ఫథా ఆ, కలిపితే జీమ్ ఫతహ అలీఫ్ మద్ద జా 4 హరకాతులు ఫథా దీర్ఘం అలీఫ్ తీయాలి. మద్ మద్ జీమ్ ఫతహ అలీఫ్ మద్ద హంజా ఫథా జా ఇది దీన్ని మనం పలికే విధానం ఇది. ఒకవేళ హంజా లేకపోతే
ఈ మద్ ఉండేది కాదు, 2 హరకాతులు దీర్ఘం తీసేవాళ్ళు. అవును సార్. ఇక్కడ కొంచెం తేడా ఉంది. ఇక్కడ మనం నేర్చుకున్న దానికి అర్థమైంది సార్. మధ్యలో జీమ్ కస్రాతో కస్రా పాటు ఒక నిమిషం, కస్రాతో పాటు అలిఫ్ సుకూన్ వచ్చింది. అలిఫ్ సుకూన్ మనకు ఎక్కడైనా సరే మధ్భాగం అవుతుందా? అది అన్నటికీ కాదు. అవ్వదు. మనకు కావాల్సింది కేవలం అలీఫ్ మాత్రమే. ఎలా మనం ఖురాన్ చదువుతున్నప్పుడు ఎక్కడైనా సరే అలీఫ్ మీద సుకూన్ వచ్చింది అంటే అది కొన్నిసార్లు షోరూంలో బొమ్మలకి మంచి బట్టలు తొడిగించి పెడతారు. మనం అదే బట్టలు కావాలి అని చెప్పి అడిగామనుకోండి, లేదండి అది అమ్మటానికి కాదు, షోరూమ్ కోసం అంటారు వాళ్ళు. అది నలుగురికి చూపడానికి మాత్రమే కానీ అమ్మటానికి కాదు అని చెప్పి ఆ దుకాణం యొక్క ఓనర్ చెప్తారనమాట. ఇక్కడ కూడా అలీఫ్ సుకూన్ అనేది చూపులకే ఉంది. అది దాని వాడకం కోసం మనం అది వాడలేము దీన్ని. ఇది మనకు కనపడుతుంది ప్రింట్లో. మనం దీన్ని తజ్వీద్లో వాడతామా? మనం దీన్ని వాడం, పక్కన పెట్టేస్తాం. వాడు ఇప్పుడు మన దగ్గర ఏముంది? జీమ్ కస్రా, జీమ్ కస్రా యా మద్ యా యా మద్ మద్. మద్ యా మద్ ఈ రెండు కలిపితే జీ, జీ హంజా ఫథా ఆ. హంజా ఫథా ఆ ఆ జీ జీ ఆ దీని పేరేమిటి? మద్దల్ వాజిబ్ ముత్తసిల్. మద్ వాజిబ్ ముత్తసిల్. వాజిబ్ మద్దల్ వాజిబ్ ముత్తసిల్. ఓకే, ఇక్కడ ఏమున్నది? ఉమ్. షీన్ ఫథా అలీఫ్ మద్, జీమ్ ఫతహా అలీఫ్ మద్ షీన్ ఫథా అలిఫ్ మద్ షా సా హంజా ఫతహా షా సా హంజా ఫథా ఆ షా ఈ పేజ్లో ప్రింటర్ మన కోసం మద్దల్ వాజిబ్ ముత్తసిల్ ఎక్కడైతే ఉందో అది రెడ్ అక్షరాల్లో పెట్టారు. అలా అని చెప్పి ముసఫ్లో ఖురాన్లో అలా ఉంటుంది అని భావించవద్దు. ఓకేనా? ఇక్కడ చదవండి, ఇది కూడా మద్దల్ వాజిబ్ ముత్తసిల్దే. ఇది ఎలా చదువుతాం దీన్ని? మీమ్ ఫథా అలిఫ్ మద్ మద్ మీమ్ ఫథా అలిఫ్ మద్ హంజా మా హంజా ఈ తో హంజా తో కసరతైన్ మీన్ సార్ అది ఇన్ హంజా కసరతైన్ ఫథతైన్ ఇన్. సార్ మా కసరతైన్ సార్ ఇన్ మా ఇన్ ఇన్ అంటే ఇక్కడ మీకు క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఈ అక్షరం పైన ఉన్న హరకాతే చివరి అక్షరం పైన రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ లేదు. చూడండి, 2 ఎగ్జాంపుల్స్ లో జీమ్ కింద కస్రా ఉంది కానీ హంజా మీద ఫతా ఉంది. అంటే హంజా మీద ఫథా ఉంది. అక్షరం హంజా ఉండటం తప్పనిసరి, కానీ హంజా మీద ఏ హరకాత్ అయినా ఉండొచ్చు, దానికి పట్టింపు లేదు. ఉండొచ్చు. ఓకేనా? ఇక్కడ కూడా మీ మీద ఫథా అలీఫ్ మద్ ఉంది కానీ హంజా కింద కసరతైన్ ఉంది. అలా కసరతైన్ ఉంది సార్. అలా రావచ్చు, దాంట్లో పట్టింపు లేదు. ఫతహతైనా రావచ్చు, కసరతైనా రావచ్చు, దొమ్మతైనా రావచ్చు, లేకపోతే ఫతహ కసర దొమ్మ ఏదైనా రావచ్చు. హంజా మీద ఏదైనా రావచ్చు, దానికి మద్ అక్షరంపై ఉన్న హరకాత్కి సంబంధం లేదు, రిలేషన్ లేదు. ఓకే, కానీ ఇక్కడ ఉరిఫే ఏమున్నది? మద్ద తర్వాత హంజా రావటం మాత్రం ముద్ద అదే మద్దే మద్దల్ వాజిబ్ ముత్తసిల్. మద్దల్ వాది ముత్తసిల్. అర్థమైంది షేక్. ఐన్ ఫథా అలిఫ్ మద్ ఆ ఇది సార్ ఏది సార్ చదవండి, మీరు బాగా చదువుతున్నారు. ఏది చదవండి సార్. అదే మీరు ఇక్కడ చదువుతున్నదే. ఐన్ ఫథా అలిఫ్ మద్ ఆ హంజా జేర్ ఈ ఆయి లామ్ ఫథతైన్ లన్ ఆయిలన్. దీని పేరు మద్దల్ వాజిబ్ ముత్తసిల్. మద్దిల్ వాజిబ్ ముత్తసిల్ అల్ ముత్తసిల్. ఓకే, మనం తప్పకుండా పలకవలసింది ఏమిటి? ముత్తసిల్ని మనం ఎప్పుడు వదలకూడదు. ఇక్కడ చదవండి, హంజా ఫథా హంజా ఫథా ఐన్ ఫథా ఫథా అలీఫ్ మద్ తా అతా హంజా ఫథతైన్ అన్ అతా అన్. ఓకే, ఇక్కడ అతా అన్. దమ్మ ఏ సార్ ఏ చదవండి. కైన్ అలీఫ్ మద్ షా ఫతా అలీఫ్ మద్ అలీఫ్ మద్ హంజా హుసా ఫతతైన్ హంజా ఫథతైన్ అన్ అన్ హుసాన్ హుసాన్ గుసాన్ సార్ గుసాన్. ఓకే, ఎన్ని షేక్ హరకాట్లు? ఈ యొక్క పేజీలో మొత్తం లైన్ గా మద్దలు ముత్తసిల్ 4 లేదా 5 వాజిబ్ ముత్తసిల్ హరకత్ కాకుండా మధ్య మధ్యలో ఇచ్చారండి షేక్, గుర్తించడానికి కోసమా?
అది తర్వాత చూద్దాం. మనం ఇప్పుడు ఈ రోజు పాఠంలో మద్దల్ వాజిబ్ ముత్తసిల్ చదువుకుంటున్నాం కదా, దాని మీదే ప్రాక్టీస్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ రెండు ఉన్నాయి, అతా అన్, ఉసా అన్. అసాన్ ఉసాన్ అలాగే ఇంకా ఏమైనా ఉన్నాయి దీంట్లో? మన ఈ ప్రింటర్ దీంట్లో ఇది ఇచ్చి మనకు హెల్ప్ చేస్తున్నారు అనమాట, రెడ్ కలర్లో ఇచ్చి. ఆ, ఓకే, కాన్సెప్ట్ అర్థమైందా మీకు? మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో అల్హమ్దులిల్లాహ్ అర్థం. మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో రెండు భాగాలు ఉన్నాయి అనుకుందాం. రెండు భాగాల్లో మొదటి భాగము రెండు హరకాతుల మద్ ఉండటం. ఆ రెండు హరకాతుల మద్ అంటే ఏమిటి? అది అలిఫ్ సగీరా కావచ్చు, అలిఫ్ మద్ యా కావచ్చు, యా సగీరా అలిఫ్ కావచ్చు, యా మద్ కావచ్చు. ఏదైనా సరే రెండు వావ్ హరకాతుల సగీరా మద్ కావచ్చు, అనేది వావ్ మధ్యమ కావచ్చు. మొదటి భాగం. ఉండాలి. అది మొదటి భాగం. రెండో భాగం ఏమిటి? ఒకే పదంలో హంజా రావాలి సార్. మధ్య తర్వాత హంజా రావాలి. మద్ తర్వాత హంజా రావాలి. మద్ హంజా తర్వాత రావాలి రెండు భాగాలు. ఈ మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అవుద్ది. రెండో భాగంలో హంజా రావాలి, వెంటనే హంజా రావాలి. సార్ మధ్య తర్వాత వెంటనే హంజా రావాలి. ఉమ్. ఇది ఒకవేళ మీకు మద్దల్ ఇదంతా గుర్తులేదనుకోండి, మధ్య చిహ్నం అంటే ఏంటో ఆ. తెలుసా? తెలుసు ఇలా పైన. ఉమ్. ఆ పెద్ద మద్ మద్దు సార్. నేను షార్ట్ కట్ చెప్తున్నాను ఇక్కడ, బండ గుర్తు ఏమిటి అనేది చెప్తున్నాను. అదేమిటి అంటే మద్ చిహ్నం తర్వాత హంజా కనపడితే, వెంటనే హంజా కనపడితే 4 హరకాతులు లేదా 5 హరకాతులు తప్పకుండా దీర్ఘం తీయాలి. తప్పకుండా తీర్చాలి. ఇది నేను చెప్పేది షార్ట్ కట్. ఇది షార్ట్ కట్ అంటే తెలుసు కదా, మన రూల్స్ ఏమీ ఇన్షాల్లా. తెలియదు మనకేమీ. ఇప్పుడు మనం క్లాస్లో మనం వినలేదు. అయినా సరే మీరు ఎవరికన్నా డైరెక్ట్గా ఒక నిమిషంలో ఎవరికైనా సంజాయించాలి, ఎవరికైనా చెప్పాలి అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, మధ్య చిహ్నం రెండు వచ్చింది అంటే, మధ్య చిహ్నం కనపడింది అంటే అక్కడ రెండు హరకాతులతో వెంటనే పని కాదు, అక్కడ సరిపోదు. అక్కడ కనీసం 4-5 హరకాతులు పైగా లేదా అంతకంటే ఎక్కువ హరకాతులు దీర్ఘం తీయాలి. కనీసం 4 అయితే తీయాలి దాంట్లో. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర మధ్య చిహ్నానికి ఒక గుర్తింపు, ఒక ప్రత్యేకత అనేది మనకు అర్థమైంది. మధ్య చిహ్నం ఎక్కడ కనపడినా గానీ మనం ఎన్ని హరకాతులు దీర్ఘం మనం తీస్తాము? 4-5 నాలుగు లేదా హరకాతులు రెండైతే తీయము, 2 కంటే ఎక్కువ తీస్తాము. ఎక్కువ తీస్తాం. ఇక్కడ మీకు ఒక ఆయత్ మీ ముందు పెట్టాను. ఒక ఆయత్ మీ ముందు తీసుకొస్తున్నాను. ఇది ఓకే, మీరు కొంచెం చిన్నగా ఉంది చదవటానికి, అయినా సరే మీరు చదవగలరు అనుకుంటున్నాను నేను. ఓకే, ఇక్కడ రెండో పదం చూడండి. మొదటి పదంలో ఏముంది? చిన్న హా ఉందా? ఉంది సార్. తర్వాత సగీరా ఉంది. దానిపైన పెద్ద మద్దు. దానిపైన హంజా ఉంది సార్. లేదు, సగీరా పైన. మద్దు సార్. మద్దు ఉంది సార్. సగీరా పైన ఏముంది? మధ్య చిహ్నం కనబడుతుంది కదా, మద్దు చిహ్నం ఉంది. కనపడుతుంది. అంటే ఇక్కడ మీలో ఎవరు అడిగారు కొంచెం ఇంత ముందు, సగీరా వచ్చినప్పుడు దాని ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది అని చెప్పి, అవునా? అవును సార్. ఇప్పుడు మీరు చక్కగా దీనిలో చూడవచ్చు. నేను తీసుకొచ్చాను నా దాంట్లో. ఇప్పుడు మీకు ఎక్కువ క్లియర్గా కనబడుతుంది. అక్షరము హా ఉంది, హా పైన ఫతహా ఉంది. దాని తర్వాత వెంటనే అలిఫ్ సగీరా ఉంది సార్. ఈ రెండు కలిపితే మనకు దీర్ఘమైపోయింది. ఇక్కడ రెండు హరకాతుల అలిఫ్ సగీరా దీర్ఘం అయిపోయింది. దాని తర్వాత హంజా ఉంది. కనపడుతుందా హంజా? కనపడుతుంది సార్. ఇప్పుడు మనకి ఏమైపోయింది? ఈ హంజా అలీఫ్ సగీరా తర్వాత హంజా రావటం వలన 4-5 హరకాతులు దీర్ఘం తీయటం తప్పనిసరి అయిపోయింది. అందుకని మనం హా అంతుం హాఉలాయి ఇక్కడ 4-5 హరకాతులు దీర్ఘం తీయాలి. అక్కడితో సరిపోతుందా? కాదు, మళ్ళీ ఇక్కడ కూడా అలాగే ఉంది, రిపీట్ అవుతుంది. హా మీద ఫతహా ఉంది, అలీఫ్ ఉంది, అలీఫ్ సగీరా ఉంది, దానిపైన
చిన్న మద్ ఉంది, అంటే మద్ కనబడుతుంది. అలిఫ్ మద్ సగీరా పైన మద్ కనబడుతుంది. అలిఫ్ సగీరా మీద మద్ కనపడుతుంది. మద్ చిహ్నం అవును కనపడిన సార్. తర్వాత పక్కన చూస్తే ఏం కనబడింది మనకు? హంజా వచ్చింది సార్. హంజా హంజా వచ్చింది. వచ్చింది. హంజా అనేది అలీఫ్ ని సపోర్ట్ గా తీసుకోవచ్చు, వావ్ని సపోర్ట్ గా తీసుకోవచ్చు, యాని కూడా సపోర్ట్ గా తీసుకోవచ్చు. మనకి ఇక్కడ హంజా కనపడింది. సరేనా? ఇ- కాబట్టి ఇక్కడ మనం అంటే 4-5 ముందు పాఠాలు హరకాతులు, అందుకు చెప్పారు కదా షేక్, అర్థమైంది షేక్. ఇక్కడ ముందు 4-5 పాఠాలు వావు హరకాతులు మరియు దీర్ఘం తీయాల్సిందే. ఆవులా కానీ తర్వాత కూడా మళ్ళీ హంజా వచ్చింది ఇక్కడ, మద్ చిహ్నం తర్వాత మళ్ళీ ఇక్కడ 4-5 అవును సార్. హరకాతులు. మళ్ళీ 4 ఉమ్. ఆవులాయి. మనం ఇప్పుడు ఖురాన్ చదివేటప్పుడు ఇప్పటి వరకు ఎలా చదువుతున్నాం? హా ఉలాయి అని చదువుతున్నాం. కానీ ఇక ముందు ఏం ఆ, చదవాలి? ఇప్పుడు బాగా దీర్ఘం. 5 అలిఫ్లు 4 అలిఫ్లు తీయాలి సార్. ఆవులాయి. ఆవులాయి. ఉమ్. ఇలా దీర్ఘం తీయాలి. సరేనా? దీని కొలమానం ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ఆ, మీ ముందు ముగ్గురు వ్యక్తులు నుంచుని ఉన్నారు. ఒకరి హైటు తక్కువ ఉన్నది, ఒకరి హైటు మధ్యస్థంగా ఉంది, ఇంకొకరి హైటు చాలా పొడుగ్గా ఉన్నాడు. ముగ్గురు ఒక లైన్లో నుంచుని ఉంటే మీరు డైరెక్ట్గా చెప్తారు, ఇతని హైట్ తక్కువ ఉంది, ఇతని హైటు మధ్యంగా ఉంది, ఇతని హైటు ఎక్కువగా ఉంది అని. అలాగా మీరు 2 హరకాతులు 4 హరకాతులు మీరు చదువుతున్నప్పుడు ఎదుటి వ్యక్తి దాన్ని కనిపెట్టాలి. ఇతను 2 హరకాతులు తీశాడు, ఇతను 4 హరకాతులు తీశాడు, ఇతను 6 హరకాతులు తీశాడు అని చెప్పి. అంటే మరీ తక్కువ 2 హరకాతులు, మధ్యమంగా 4 హరకాతులు, మరీ ఎక్కువ 6 హరకాతులు. 6 హరకాతుల గురించి ఈ రోజు కాదు, తర్వాత చదువుదాం. ఓకేనా? ఇక్కడ చూస్తే హా అంతుం హా ఉలాయి జాదల్తుం, ఇక్కడ నేను చదివిన దాంట్లో జా అనేది 2 హరకాతులు, చిన్నగానే చదివాను నేను. ఇక్కడ కొంచెం ఎక్కువ, దీనికి డబల్ ఇక్కడ చదివాను, దీనికి డబల్ ఇక్కడ చదివాను, దీనికి డబల్ ఇక్కడ చదివాను. అంటే మనం ఆయత్ చదువుతున్నప్పుడు ఆ విధమైన ప్రాక్టీస్ మనకు చేస్తుంది. కానీ ఇప్పుడు మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి మరీ క్లియర్గా చదువుతున్నప్పుడు మన శ్వాస చివరి వరకు ఉండదు, మధ్యలోనే ఆగిపోతుంది. దాన్ని మళ్ళీ ఆపి మళ్ళీ చదవాల్సి వస్తుంది. అందుకనే హా అంతుం హావులాయి జాదల్తుం అన్హుం ఫీ హయాతి దునియా, ఇంకా తర్వాత మిగతా ఆయత్తు. ఇక్కడ మీకు కాన్సెప్ట్ అర్థమైతే ఇక ఈ పాఠంలో నేను మీకు నేను చెప్పదలుచుకుంది మీరు అర్థం చేసుకున్నారు అని భావిస్తాను. అలాగే ఇప్పుడు అలిఫ్ సగీరాతో మనం చూసాం. ఇదే అలిఫ్ సగీరాతో కాకుండా యా సగీరాతో కూడా వస్తుంది, వావ్ సగీరాతో కూడా వస్తుంది. ఎలాగా? వావ్ సగీరా మీద అలిఫ్ సగీరా మీద ఉన్నట్టుగానే వావ్ సగీరా మీద మద్ చిహ్నం ఉంటుంది, యా సగీరా మీద మద్ చిహ్నం ఉంటుంది, దాని తర్వాత హంజా తప్పనిసరిగా వస్తుంది. దాని ఎగ్జాంపుల్ కూడా మీరు చూడాలంటే చూపిస్తాను. కాన్సెప్ట్ అర్థమవుతుంది కదా? అల్హమ్దులిల్లా అర్థమవుతుంది సార్. అల్హమ్దులిల్లా షేక్, అర్థమవుతుంది. కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే మనం దాన్ని ప్రాక్టీస్లో షేక్ ఇప్పుడు తీసుకోవాలి. హావులాయి ఉంది కదా షేక్, ఇప్పుడు హా తర్వాత అది హావు సగిరా, హావు సగిరే కదా షేక్ అది. హా ఏమన్నారు మీరు? ప్రశ్న ఏంటి? ఇప్పుడు హావులాయి ఉంది కదా, ఇప్పుడు హా అంతు ఉంది కదా షేక్, అది ఉమ్, హా తర్వాత సగిరా ఉంది కదా, అది అవును. ఒకటే కదా అది ఆ సగిరా. ఫథా తర్వాత అలిఫ్ సగీరా 2 హరకాతులు దీర్ఘం. అంతే కదా షేక్, అది నేను అనుకున్నాను 3 అక్షరాల కింద నాకు ఊహించుకున్నాను ఇప్పుడు దాకా. లేదు, ఫథా తర్వాత అలిఫ్ సగీరా వచ్చింది కాబట్టి 2 హరకాతులు, కానీ దాని తర్వాత హంజా వచ్చింది కదా. మరి అవును షేక్. హంజా వస్తే మరి మినిస్టర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అంటే మీ ఇంటికి పోలీసు వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి. అవునా? ఆ, అవును షేక్. అందుకనే మనం చదివేటప్పుడు ఆ, మనం చూసుకుంటాం హంజా ఉందా లేదా. మన 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 చూపు ఎంత త్వరగా నడవాలి అంటే పక్కన మన మధ్యాక్షరం చదువుతున్నప్పుడే పక్కన హంజా ఉందా లేదా మనం గుర్తించాలి. హంజా ఉంటే కొంచెం దీర్ఘం తీయాలి, హంజా లేకపోతే మనం 2 హరకాతులతోనే ముగిచ్చేయాలి. అర్థమైంది షేక్. అంటే అది అలీఫ్ మీదైనా రావచ్చు, హంజా వావు మీదైనా రావచ్చు, యా మీదైనా రావచ్చు, కానీ అది ఇంపార్టెంట్ వావు, అది కాకుండా మనం హంజానే చూడాలి. మధ్యాక్షరం అనేది మీకు చాలాసేపు అంతకుముందు ఎందుకు తీసుకున్నానో గుర్తుందా? ఎందుకు తీసుకున్నాను అంటే మీరు ఈ 6 అర్థమైంది కేసుల్ని షేక్. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. అలిఫ్ సగీరా, యా సగీరా, వావ్ సగీరా. అలిఫ్, యా సుకూన్, వావ్ సుకూన్ మధ్యాక్షరంగా ఉన్నప్పుడు జాగ్రత్తగా దాని పక్కన
హంజా వచ్చిందా లేదా చూసుకోవాలి. ఒకవేళ హంజా ఉంది అంటే అక్కడ 2 హరకాతులతో పని జరగదు. అక్కడ మనం 4, 5 హరకాతులు తప్పకుండా దీర్ఘం తీయవలసిందే. 4 లేక 5. ఆ, ఇక్కడ ఇంకో ఆయత కూడా తీసుకొచ్చి చూపిస్తాను మీకు. దీంట్లో చూడండి. దీంట్లో ఇన్షాల్లా మీకు ఇంకో కేసు కూడా ఇక్కడ అర్థమైపోతుంది. అదేమిటి అంటే ఓకే, ఇక్కడ చూడండి మధ్యలో సీన్ కసరా యా మద్ కనపడుతుందా? మద్ కనపడుతుంది సార్. మద్ ఆ, చిహ్నం కనపడుతుంది. కనపడింది, దాని తర్వాత హంజా మద్ కనపడుతుంది. హంజా సి సి సీన్ కసరా యా మద్ సి సీ కస్రా యా మద్ హంజా తా లేదు, దీన్ని హంజా కలిపే ఫతా చదువుకోవాలి. తా హంజా ఫథా తా సుకూన్ అత్. తా సుకున్ అత్ సి అత్. వెరీ గుడ్. ఇది దేనికి ఎగ్జాంపుల్? ఇది యామత్తో పాటు హంజా రావటానికి ఇది ఎగ్జాంపుల్. మరి దీని ఇక్కడ చదువుకున్నది ఏ ఎగ్జాంపుల్? ఇక్కడ అలిఫ్ సగీరాతో పాటు హంజా రావటం ఇది పాటు example. 2 ఎగ్జాంపుల్స్ మీ ముందు పెట్టాను. అలాగే వావ్ సగీరా ఎగ్జాంపుల్ కూడా ఉంది, కానీ నాకు ఇక్కడ 2 నిమిషాలే టైం ఉంది ఇప్పుడు అజాన్ కోసం. మీకు కాన్సెప్ట్ క్లియర్ అయిపోతే మీకు ఇంకా ఏ అల్హమ్దులిల్లాహ్ సరే అర్థమైంది సార్. మీకు క్లియర్ అయిపోతుంది. ఇక్కడ మనం 4, 5 హరకాతులు. బండ గుర్తు ఏమిటి మనకేం తెలియదు, మన అజ్ఞానంలో ఉన్నాం, మనకేం తెలియదు, తజ్వీద్ నియమాలు ఏంటో తెలియదు. అటువంటప్పుడు మద్ చిహ్నం తర్వాత హంజా కనపడిందా లేదా చూసుకోవాలి. మద్ చిహ్నం తర్వాత హంజా కనపడితే తప్పనిసరిగా 2 కంటే ఎక్కువ 4, హరకాతులు 5 దీర్ఘం తీయాలి, డబల్ చేయాలి. దీర్ఘం తీయాలి. ఓకేనా? మధ్య ముత్తస్సిల్. ముందు క్లాస్ స్టార్టింగ్ లో ఒక మాట చెప్పాను నేను. అదేమిటి? ఈ రోజు చదివే క్లాస్లో మనం నేర్చుకునే నియమము మీకు అర్థమైతే చాలా తేలిగ్గా ఉంటుంది, అర్థం కాకపోతే కష్టంగా ఉంటుంది అని. కష్టంగా ఉంటది. అవును సార్. 2 భాగాలు ఉన్నాయి సార్. ఈ ఈ 6 మధ్యలో అంటే అలిఫ్ సగీరా, అలిఫ్, యా సగీరా, యా సుకున్ ఈ 6లో వచ్చినప్పుడు తర్వాత అదే పదంలో హంజా వస్తే దాన్ని ఎక్కువ 4, 5 హరకాతులు హరకతులంతా దీర్ఘం లాగి తీసి చదవాలి. అది. అర్థమైంది. దీర్ఘం తీయాలి. ఇప్పుడు అర్థమైంది అనుకుంటే నేను మీకు ఈ విషయంలో ఇంకా నాకు డౌట్లు ఏమీ ఉండవు అన్నట్టు నేను తీసుకోవాలి. లేదు మీరు ఇంకా ఈ రోజు వరకు అర్థం చేసుకున్నారు, మళ్ళీ రేపు కొత్తగా మళ్ళీ అడుగుతున్నారు అంటే ఇది మీకు అర్థమైంది, కానీ దీన్ని మీరు ఆపుకోలేదు. అంటే ఇప్పుడు జంజం బావి విషయంలో ఏమవుతుంది? హజరా అలైహిస్సలాం ఎప్పుడైతే జంజం నీళ్లు బయటికి ఉబ్బకటం మొదలెట్టినాయో దాన్ని ఎక్కడైతే అవి వెళ్ళిపోతాయో తన దగ్గర మళ్ళీ రేపటి కోసం నీళ్లు ఉండవేమో అని చెప్పి దాన్ని చిన్న గట్టు కట్టడానికి ప్రయత్నించింది ఆవిడ. దానివల్ల ఆ నీళ్లు అక్కడ ఆగిపోయినాయి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఏమన్నారు? ఒకవేళ ఆమె గనక అలా అడ్డుకట్ట వేయకుండా ఉంటే ఆ నీళ్లు మొత్తం అరబంతా పాకేవి, మొత్తం అరబంతా ప్రవహించేవి అన్నారు. అంటే కారణం ఏమిటి? నీళ్లు అయిపోతాయి అనే భయంతో ఆమె అడ్డుకట్టేసింది. ఇప్పుడు మనం కూడా ఆ అడ్డుకట్ట వేయాలి. ఇక్కడ అడ్డుకట్ట వేయటం వల్ల ఏమవుతుంది అంటే అది జ్ఞానం మన దగ్గర ఆగుతుంది. అలా ఆగటానికి మనం జ్ఞానము ప్రాక్టీసు 2 కూడా నేర్చుకోవటం, ప్రాక్టీస్ చేయటం. దీనివల్ల మీరు ఈ యొక్క నేర్చుకున్న విషయాన్ని మీ దగ్గర గట్టిగా దాన్ని పట్టుకుని ఉంచగలరు. అలా లేకపోతే అది రేపటికి మళ్ళీ కొత్తగా ఉంటుంది. అవునా? ఇక చివరి మాటగా ఒక మాట చెప్తున్నాను నేను. మద్దల్ వాజిబ్ ముత్తసిల్లో మన ముందు 2 భాగాలు అవసరం. ఒకటేమిటి 2 హరకాతుల మద్ ఉండటం, రెండోదేమిటి హంజా ఉండటం. ఈ 2 గనక పక్క పక్కనే ఉంటే మనం చేయవలసిన పని ఏమిటి? 4 లేదా 5 హరకాతులు దీర్ఘం తీసి చదవటం. మనం ఏం ఒప్పందం చేసుకున్నామో దీని పేరు మద్దల్ వాజిబ్ ముత్తసిల్. దీని పేరు మద్దల్ వాజిబ్ ముత్తసిల్. మద్దల్ లాజిమ్ అని ఇక్కడ వాడట్లేదు. అలా వాడటం తప్పు కాదు, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అలా వాడటం తప్పు కాదు, కానీ మనం ఒక అండర్స్టాండింగ్ లో దీని పేరు మద్దల్ వాజిబ్ ముత్తసిల్ అనే అంటున్నాము. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఇది క్లియర్ గా ఉంటే పాఠం ఇక్కడికి ఆపుదాం. ఇన్షాల్లా రేపు మళ్ళీ కలుద్దాం.
ఓకే. ఇన్షాల్లా. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహ ఇల్లా అంత నస్తగ్ఫిరుక వ నతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. వాలేకుం వాలేకుం అస్సలాం అస్సలాం వరహ్మతుల్లాహి సార్ వబరకాతుహు.